స్ట్రీట్ ఫుడ్ ఈ మధ్య ఇండియాలో మన కల్చర్లో చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాం అనమాట. ఈ స్ట్రీట్ ఫుడ్ కానివ్వండి, ఫుడ్ ట్రక్ బిజినెసెస్ కానివ్వండి, ఈ మధ్య చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాం. వీటితో ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే చాలా వరకు అన్రెగ్యులేటెడ్గా ఉంటాయి. అంటే ఫుడ్ సేఫ్టీ ఆర్ ఫుడ్ స్టాండర్డ్స్ వీటిల్లో ఎంత రీచ్ అవుతుంది అన్నది మనకు తెలియదు. ఈ మధ్య కాలం చూస్తుంటే చాలా గవర్నమెంట్స్ ఈ స్ట్రీట్ ఫుడ్లో చాలా ఎలిమెంట్స్ని బ్యాన్ చేయడం చూస్తున్నాం అనమాట. రీసెంట్గా కర్ణాటకలో పానీపూరి బ్యాన్ చేశారు. ఇంతకుముందు గోవా, తమిళనాడులో గోబీ మంచూరియా, ఇంకా షుగర్ క్యాండీ అంటే పీచ్ మిఠాయి అని మనం ఏదైతే అంటామో దాన్ని కూడా బ్యాన్ చేయడం చూసామన్నమాట. ఎందుకు గవర్నమెంట్ స్ట్రీట్ ఫుడ్ మీద ఈ కర్బ్స్ విధిస్తుంది అంటే వీటిలో చూస్తుంటే ఈ స్ట్రీట్ ఫుడ్స్లో చాలా ఎలిమెంట్స్ అన్హైజీనిక్గా ఉండటం ఒక ప్రధాన కారణం. ఇదే కాకుండా రీసెంట్గా మనం చూస్తుంటే ఇండియాలో కూడా క్యాన్సర్ ఇన్సిడెన్స్ గణనీయంగా పెరుగుతుంది. ఒక రీజన్ దీనికి స్ట్రీట్ ఫుడ్ కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే ఈ స్ట్రీట్ ఫుడ్లో చాలా క్యాన్సర్ కారకాలు ఆర్ క్యాన్సర్ కార్సినోజన్స్ ఉండటం, లిమిట్ కంటే ఎక్కువగా ఉండటం చూస్తూ ఉన్నాం అనమాట. కర్ణాటకలో రీసెంట్గా జరిగిన ఫుడ్ రేట్స్లో FSSAI అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు చేసిన రేట్స్లో 260 ఫుడ్ స్టాల్స్లో స్ట్రీట్ ఫుడ్ వాళ్ళ దగ్గర తీసుకున్న శాంపుల్స్లో నియర్లీ 41 స్టాల్స్లో తీసుకున్న ఫుడ్లో క్యాన్సర్ కారకాలు ఉండటం చూస్తున్నాం. ఇవే కాకుండా షవర్మా ఇలాంటి ఫుడ్లో చాలా బ్యాక్టీరియా ఉండటం, దీనివల్ల కొలెరా ఇలాంటి డిసీజెస్ ఎక్కువగా ఉండటం ఈ రేట్స్ బయటపడ్డాయి అన్నమాట. సో ఏంటి ఈ క్యాన్సర్ కారకాలు, ఎటువంటి స్ట్రీట్ ఫుడ్లో ఇవి ఎక్కువగా ఉన్నాయి అన్నది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో కర్ణాటకలో జరిగిన ఈ శాంపిల్స్లో ప్రిడామినెంట్గా పానీపూరిలో వీళ్ళు కొన్ని ఫుడ్ ఎలిమెంట్స్లో వాళ్ళు చూసింది ఏంటంటే బ్రిలియన్ బ్లూ, సన్సెట్ ఎల్లో, టాటజిన్ ఇలాంటి ఫుడ్ కలరింగ్, ఆర్టిఫిషియల్ కలరింగ్ ఏజెంట్స్ ఎక్కువ అమౌంట్స్లో కనిపించడం. ఇది ఫుడ్లో ఉండటం వల్ల, ఫుడ్ విజువల్గా అపీలింగ్గా ఉండటం వల్ల కన్జంప్షన్ పెరగటం, ఎక్కువగా ఈ ఎలిమెంట్స్ తీసుకుంటాం వల్ల పబ్లిక్కి చాలా రోగాలు అంటే ఎలర్జీ, అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్స్ ఇలాంటివి రావడం చూస్తున్నాం. ఇవే ఎలిమెంట్స్ యాక్చువల్లీ క్యాన్సర్ కారకాలు కూడా. టాటజిన్, బ్రిలియన్ బ్లూ, ఇంకా సన్సెట్ ఎల్లో యాక్చువల్లీ ఒక లిమిట్ కంటే ఎక్కువ తీసుకుంటాం వల్ల క్యాన్సర్ రిస్క్ గణనీయంగా పెరగడం చూస్తూ ఉన్నాం అనమాట. తమిళనాడు గవర్నమెంట్ రీసెంట్గా గోబీ మంచూరియా, అదే కాకుండా షుగర్ క్యాండీని కూడా బ్యాన్ చేయడం చూసాం కొన్ని స్టాల్స్లో. ఎందుకు అంటే దీంట్లో రోడమిన్ బి, ఇందాక మాట్లాడుకున్న టాటజిన్ ఈ ఎలిమెంట్స్ చాలా ఎక్కువగా ఉండటం చూస్తున్నాం అనమాట. గోవా గవర్నమెంట్ కూడా కొన్ని టౌన్స్లో గోబీ మంచూరియన్ బ్యాన్ చేసింది. వీటిలో అగైన్ ఈ ఫుడ్ కలరేటివ్ ఏజెంట్స్ అంటే ఫుడ్ ఇంకా విజువల్గా అపీలింగ్గా ఉండటం కోసం ఆర్టిఫిషియల్ కలర్స్ వాడటం. ఈ ఆర్టిఫిషియల్ కలర్స్లో ఇలాంటి సబ్స్టెన్సెస్ రోడమిన్ బి ఎక్కువగా ఉండటం వల్ల ఇది స్ట్రైట్ అవే క్యాన్సర్ రిస్క్ డ్రాస్టిక్గా పెంచుతుంది అనమాట. సో ఇలాంటి ఎలిమెంట్స్ మనం ఎక్కువ క్వాంటిటీ స్ట్రీట్ ఫుడ్ తీసుకుంటున్నాం కూడా మనం ఎక్కువ క్వాంటిటీలో కన్జ్యూమ్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు ఈ ఆర్టిఫిషియల్ కలరింగ్ ఏజెంట్స్లో ఉండే ఈ క్యాన్సర్ ఎలిమెంట్స్ కూడా ఎక్కువగా కన్జ్యూమ్ చేయడం వల్ల క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా ఉండటం చూస్తున్నాం అనమాట. సో గవర్నమెంట్స్ ఇవి బ్యాన్ చేయడం మంచిదే. మన గవర్నమెంట్ కూడా ఇలా రెగ్యులర్గా ఫుడ్ రేట్స్ చేసి ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్ ఆర్ ఆర్టిఫిషియల్ కలరింగ్ ఏజెంట్స్ మన ఫుడ్లో లిమిట్ దాటి ఉంటే వాటిని బ్యాన్ చేసి పబ్లిక్ అవేర్నెస్ పెంచడం చాలా అవసరం. సో ఇలాంటి ప్రివెంటబుల్ కాజెస్ని మనం అవాయిడ్ చేసుకోవచ్చు. పానీపూరి అలాంటిది ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తింటాం, ఇలాంటివి మనం ఎక్కువ ఫోకస్ చేయాలి తప్ప ఇలా రోడ్ సైడ్ ఎక్కడైతే స్టాండర్డ్ క్వాలిటీ మెయింటైన్ చేయని దగ్గర ఆర్టిఫిషియల్ కలరింగ్ ఏజెంట్స్ ఎక్కువ వాడుతున్న దగ్గర కన్జ్యూమ్ చేస్తే క్యాన్సరే కాదు వేరే రోగాల బారిన కూడా మనం పడే అవకాశాలు చాలా ఎక్కువ ఉంది. సో అవాయిడ్ చేయడం మంచిది, ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం మంచిది, ఆర్ స్టాండర్డ్ ప్లేసెస్లో ఇవి కన్జ్యూమ్ చేసుకోవడం చాలా మంచిది. నమస్కారం.